See here, you're only commenting here. Rotate your device. You can't turn on your phone while live. Oh, then run fast and get from Kavikant uncle. In this I can't put it straight. Huh? Get the thing from Kavikant uncle. Like stand pitch. Call him and tell him. He'll be there. Just go. Auntie will be there. Go and take. Okay. చిన్నదైందా I'll be talking. నీకు గుర్తుకలేదా Go fast, you should go and. I'm telling from. Hello. How is it? Hi. Listen. Hello. 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 How do I can't hear them. You press this thing, send through. Hello, can you all hear me? Give me a thumbs up if you all can hear me. Hello. Hi everyone. Can you all hear me? Can you all hear me? Hello? Hello? Can you all hear me? వినబడుతుందా? Hello? Hello? If you all can hear me, just put a thumbs up. It will be easy for me to carry on. ఒక thumbs up వేయండా. జై వాసవి. హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఐఎమ్ సో గ్లాడ్ మీరందరూ జాయిన్ అయ్యారు. హాయ్ వెల్కమ్ ఫర్ ద క్రిస్మస్ స్పెషల్. జై వాసవి. హలో ఎవ్రీవన్. ఇంకొంచేపు విల్ వెయిట్ ఫర్ అనదర్ 2-3 minutes and we'll start. మీరందరూ ఎక్సైటెడ్ అని అనుకుంటా టు స్టార్ట్ విత్ ద బేకింగ్ సెషన్. హలో. Jai Vasvi, thank you so much Kavita Garu for this wonderful platform. This has been ఇది ఎంత మంచి ఆపర్చునిటీ అంటే అందరికీ వాళ్ళ ఇంట్రెస్ట్ని పోర్ట్రే చేసేకి దిస్ ఇస్ అన్ యాప్ ప్లాట్ఫామ్. అన్ని మోడరేటర్స్ కూడా ఎంత క్రియేటివ్ థీమ్స్ అంతా ఇచ్చి దే కీప్ అస్ యాక్టివ్ త్రూ అవుట్ అండ్ వీ గెట్ టు డూ సచ్ క్రేజీ టాస్క్. అది చేసేది కాకుండా మీరు అంతే యూట్గా ఎంకరేజ్ చేస్తారు మీ కమెంట్స్ని. ఇంకా థ్యాంక్ యూ ఆల్ సో మచ్. Hi Kavita Garu, thank you for welcoming. Hi Banu Akka. Hi Shweta. Hi Shubhaka. Jai Vasi, thank you ma'am. I'm good. ఇప్పుడు 4:03 అయింది. విల్ వెయిట్ ఫర్ 2 minutes and 4:05 స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. Hi Vani. Thank you Kavita Garu. You're the sweetest. Hi Rakshita. Oh Ramya, shall we start? Okay. I'll just give a brief about eggless baking today. Ibad manamu eggless baking chesta undamu. You all can still hear me? Hello. Thank you Rajni. Thank you Akka.
Yeah. Now I'll just give a brief intro. Thank you, Kaustuba. Thanks, Vaishnavi, for logging in from Singapore. Okay. We are doing the eggless baking session today. Christmas time, andarki most exciting thing ante plum cakes. So ఇవత్ మనము ఇంట్లో స్టోర్ బాట్ కింద బాగా హెల్తీగా చేసుకునే అట్లా ప్లమ్ కేక్స్ చేస్తాం ఇవ్వదు. విల్ బీ సోకింగ్ ద ఫ్రూట్స్. ఐల్ బీ టీచింగ్ యూ ఆల్. హాయ్ శిల్ప, హాయ్ కవిత, హాయ్ ఆర్తి, హాయ్ జ్యోతి. ఒక్క నిమిషం, ఐ జస్ట్ పుట్ ద ఫోన్ ఆన్ ద స్టాండ్. Turn your phone. You can make noise. Little bit lower. నిమిషం then you can turn it. Case this is. ఐఎమ్ సారీ, ఇది స్టాండ్ మీద పెట్టేకే ఐఎమ్ ట్రయింగ్. Power button. Yeah, now touch it. After I talk, you can turn it. Where is this? And just press the. Hi. Press the. See, if they're saying something that they can't hear or anything, just let me know. So bad. What is that? Huh? I'll start? Hmm. Okay. Hi. Sorry for the break. We'll start again. ఇప్పుడు మనము ఇవ్వదు ఎగ్లెస్ బేకింగ్ సెషన్ ప్లమ్ కేక్ చేస్తా ఉన్నాం. ఐ టీచ్ యూ బోత్ ద వెరైటీస్. కుక్కర్లో చేసేది ఆన్ ద స్టవ్ అండ్ ఇన్ ద అవెన్ ఆల్సో. ఇప్పుడు ఎన్నో జనాలకి అవెన్ ఉండలే. బేకింగ్ అంటేనే అయ్యో బేకింగ్ తలనొప్ప ఎవరు చేస్తారు అనే తర. ఇవ్వదు యూ విల్ ఫీల్ బేకింగ్ ఇస్ సో ఈజీ. ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇంకా మన రెగ్యులర్ డిషెస్ ఇంకా టఫ్. అట్లా చూస్తే బేకింగ్ ఐఎమ్ ష్యూర్ ఈ సెషన్ ఇంకా ఆల్ ఆఫ్ యూ విల్ బి డూయింగ్ దీస్ గుడీస్ ఫర్ క్రిస్మస్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్లెస్ చేసేదానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్ మనం వాడే వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ద అదర్ రైజింగ్ ఏజెంట్స్ విల్ బి మిల్క్ మేడ్ ఆర్ కర్డ్, వెనగర్ అవన్నీ వాడవచ్చు. బట్ అట్లా అని ఎగ్ ఉండే జాగలంతా యూట్తో రీప్లేస్ చేసే కాయలే. దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రేజింగ్ ఏజెంట్స్. ఎగ్ బదులు అకార్డింగ్ టు ద రెసిపీ వీ కెన్ చూస్ వన్ ఆఫ్ దీస్ అట్లా. సో ఇప్పుడు మనము యూట్యూబ్ చేసుకునే మొదలు ఐ జస్ట్ షో. Say your name. హాయ్, మై నేమ్ ఇస్ సవిత. ఒక స్మాల్ ఇంట్రో ఇచ్చేస్తా బిఫోర్ ఐ స్టార్ట్. ఐ హ్యావ్ అ వెంచర్ కాల్డ్ Audible. నాట్ ఆడిబుల్. వినబడతలేదా? Lekha Shri. Am I not audible? Thumbs up and if you can hear me. Can you all hear me? Just put a thumbs up if you all can hear me. Get some GGM light little up. Okay, nimsham. We are trying to set it. Audible. Audible? Okay. Some are not audible, some are audible. కొంచెనానికి వినబడతలే అంటోంది. ఐఎమ్ నాట్ షూర్ వాట్స్ ద ఇష్యూ. Be a little louder. ఓకే, ఇప్పుడు నేను లౌడ్ గా మాట్లాడితే ఇట్స్ కంఫర్టబుల్. థమ్స్ అప్ అండ్ Yes, we can hear you. oh Yes. great. Okay, before I start I'll give a small intro about myself. I'm Savita. I have a venture called Happy Treats. I'm a complete home baker. For 18 years I worked in the IT sector. Adainika bejarayi I wanted to start something on my own. So appudu intiki ani I started baking. Adi sloga passion inka full time profession అయిపోయింది. And we tend to cater for all themes, budgets. మా స్పెషలైజేషన్ యూఎస్పీ వచ్చి అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ we do your theme. So we deliver throughout Bangalore. Whoever is interested, you all can get in touch with me. My Facebook page వచ్చేసి Happy Treats for All. Okay, so now we'll start with back to our plum cake session. మధ్యలో ఎవరైనా జాయిన్ అయితే డోంట్ వరీ, యూట్యూబ్ రికార్డెడ్ సెషన్ ఉంటుంది అండ్ నేను ఫొటోస్ అండ్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. సో మీకు ఈజీగా యుల్ బి ఏబుల్ టు డూ ఇట్ అట్ హోమ్ లేటర్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ టైప్. ఐ వాంట్ బి ఏబుల్ టు సీ యువర్ కమెంట్స్. సో మీ అందరి కమెంట్స్ నేను ఆమెట ఇండివిజువల్గా రిప్లై చేస్తాను.
సో దయచేసి వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ప్లమ్ కేక్ చేసేదానికి వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ స్టవ్ యాజ్ వెల్ యాజ్ ద అవెన్. అవుట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ విల్ జస్ట్ గో ఓవర్ ద ఇంగ్రీడియంట్స్ ఫస్ట్. ఇది సెలబ్రేషన్ కేక్స్, సో యూ టెక్ వేరే రీప్లేస్మెంట్స్ వాడేది వద్దు. మైదా ఉంటే విల్ జస్ట్ గో విత్ మైదా. దాన్ని వీట్ వేయొచ్చా? నో, విల్ జస్ట్ యూజ్ మైదా. ఓకే, యూట్ కి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ మైదా. అండ్ ఇక్కడ ఎగ్ బదులు వీఆర్ యూజింగ్ ఖుషి లిఫ్టెడ్ అయితే వీఆర్ యూజింగ్ మిల్క్ మేడ్. ఇది మెజర్మెంట్స్ అంతా నేను మీకు రెసిపీలో పోస్ట్ చేస్తా. దిస్ ఇస్ బటర్ అట్ రూమ్ టెంపరేచర్. ఇది చెరీస్. ప్లమ్ కేక్ లాట్ ఆఫ్ చెరీస్ స్పైస్ మిక్స్ ఉంటేనే మీకు ఆ టేస్ట్ వచ్చేది. సో విల్ ట్రై టు ఇన్కార్పొరేట్ యాజ్ మెనీ చెరీ డ్రై ఫ్రూట్స్ యాజ్ పాసిబుల్. ఉండే డ్రై ఫ్రూట్స్ అన్ని మనం వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఐ పుట్ అ ఫ్యూ థింగ్స్. చెరీస్, యూట్లా టూటీ ఫ్రూటీ 2 కలర్స్, ఆమెకి ఆరెంజ్ రెండ్ వేసిండా. దట్ ఆరెంజ్ రెండ్ గివ్స్ ఎ వెరీ నైస్ ఫ్లేవర్ మన ప్లమ్ కేక్స్ కి. సో నేను ఆరెంజ్ రెండ్ వాడిండాను. ఇది వచ్చేసి క్రాన్బెర్రీస్, డ్రైడ్ క్రాన్బెర్రీస్. ఇది రేజన్స్, బ్లాక్ రేజన్స్. ఇది రెగ్యులర్ రేజన్స్. ఇది కోకో పౌడర్. ఇది 1 కప్ ఆఫ్ చాప్ నట్స్. నేను ఇక్కడ బాదాం, క్యాజు, వాల్నట్స్ ఎత్తుకోనుండా. కోకో పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్, ద కాంబినేషన్ ఆఫ్ బోత్ టుగెదర్, అవి రెండు ఈ మన రేజింగ్ ఏజెంట్ ఇట్లా మిక్స్ అయితే మనకి ప్రాపర్ గా ఉండే ఫ్లఫీ అండ్ చాలా బాగుండే టెక్స్చర్ కేక్ వస్తుంది. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు ఎప్పుడు ಯಾವ బేకింగ్ చేస్తాను అట్లీస్ట్ ఈ బేకింగ్ సోడా అండ్ కుకింగ్ సోడాది మీ ప్రపోర్షన్ కరెక్ట్ గా ఉంటే ఇట్స్ అ ఫుల్ ప్రూఫ్ రెసిపీ. అన్ని మీ మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉండే తర ఎత్తుకుంటే మీ రెసిపీ చాలా బాగా వస్తుంది. మీ బేక్స్ ఇట్ బి ప్రాపర్, చాలా ఫ్లఫీగా, అందరికి చాలా ఇష్టమవుతుంది. ఓకే, అండ్ అవుట్ కి ఇవన్నీ మనము డ్రై ఫ్రూట్స్ సోక్ చేసేకి దాన్ని అయితే మనం గ్లాసు లేకపోతే మెలమిన్ దాంట్లో సోక్ చేయాలి. నేను ఇప్పుడు స్మాల్ క్వాంటిటీ కాబట్టి ఈ మేసన్ జార్ ఎత్తుకోనుండా. ఐ జస్ట్ షో యూ హౌ టు సోక్. ద ఆథెంటిక్ ప్లమ్ కేక్ వచ్చేసి ఇట్ ఇస్ సో ఆల్ ద డ్రై ఫ్రూట్స్ ఆర్ సోక్డ్ ఇన్ ఆల్కహాల్. మీరు రమ్లా సోక్ చేయొచ్చు, బ్రాండీలా సోక్ చేయొచ్చు, వోడ్కా, హోమ్ మేడ్ వైన్, ఇది అవుట్ చేస్తేను ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది. బట్ ఫర్ పీపుల్ మీకు ఆల్కహాల్ వాడే ఇష్టం లేదు అంటే సేమ్ సోకింగ్ ప్రొసీజర్ మీరు ఆరెంజ్ జ్యూస్ లా వాడచ్చు. నేను ఇప్పుడు పల్పీ ఆరెంజ్ మినిట్ మేడ్ ఎత్తుకొని ఉన్నాను. ఓకే, సరే, నౌ విల్ స్టార్ట్ సోకింగ్. సోకింగ్ కి విల్ పుట్ ఆల్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఇన్ ద మేసన్ జార్. సో ఫస్ట్ గోస్ ద cranberries, the black raisins, రెగ్యులర్ రేజన్స్. మీరు ఎన్ని కాలం వేసుకోవచ్చు, బ్లూబెర్రీస్ వేసుకోవచ్చు, ప్రూన్స్ వేసుకోవచ్చు, ఆల్ యువర్ చాయిస్. చెరీస్ వేస్తాం. కావాల్సిన వాళ్ళు నట్స్ వేసుకోవచ్చు, బట్ నాకు నట్స్ వేసేకి ఇష్టమైలే. ఆ క్రంచ్ చిక్తే బాగుంటుంది అని ఐ డోంట్ లైక్ టు సోక్ ద నట్స్. ఇది ఇవన్నీ వేసేసి సో ఇది మనము నేను ఆరెంజ్ జ్యూస్ వేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కహాల్ ఐఎమ్ యూజింగ్ ఆరెంజ్ జ్యూస్ టుడే. ఈ ఫ్రూట్ సోక్ అయ్యేంత వేస్తాం. ఆల్ ద డ్రై ఫ్రూట్స్ సోక్ అయింది ఇప్పుడు ఇట్లా. ఓకే, ఇది సోక్ అయింది. మినిమం 24 hours ఉంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు ఇంకా జెల్ ఐడియల్ టైం అంటే అప్ టు 3 weeks. 3 weeks వరకు సోక్ అయితే దట్స్ ద బెస్ట్. పీపుల్ ఒక్కొక్కసారి 1 year సోక్ అయ్యేది పెట్టుకుంటారు, అది ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది అని. బట్ అట్లీస్ట్ 24 hours సోక్ అయితే మీ కేక్స్ చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, సో ఇది గివ్ ఇట్ ఎ నైస్ షేక్ అండ్ విల్ అలౌ దిస్ టు రెస్ట్. ఇది ఇప్పుడు సోక్ చేసిండేది ఐ యూజ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఈ వద్దు బేక్ చేసేకి ఇది రమ్లా సోక్ అయిండే డ్రై ఫ్రూట్స్ ఉంది. దిస్ ఈస్ 1 year old. సో ఫ్లేవర్ యూటెడ్ చాలా బాగుంటుంది. రమ్లా సోక్ అయిండేది. ఓకే, సో బిఫోర్ వీ స్టార్ట్ గ్రీసింగ్ ద టిన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ బేక్. బట్ వాళ్ళు చెప్తారు గ్రీస్ చేసేటప్పుడు మనము అవుట్కి పార్చ్మెంట్ పేపర్ అంతా వేయాలని. బట్ టుడే ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ పార్చ్మెంట్ పేపర్. ఇట్లా ఒక స్క్వేర్ టిన్ ఎత్తుకోనుండా అండ్ అవుట్కి ఐ పుట్ అ లిటిల్ ఆయిల్. యూ కెన్ యూజ్ ఎనీ ఆయిల్ బట్ స్మెల్ రాకుండా. సో డోంట్ యూజ్ గ్రౌండ్ నట్ ఆర్ కోకోనట్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్.
నేను ఇది రెగ్యులర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎత్తుకోనుండా. దీన్ని మనము బేస్ కి సైడ్స్ కి బాగా కోట్ చేసేస్తాం ఫస్ట్. ఓకే, అండ్ కొంచెం మైదాతో ఐ డస్ట్ దిస్ సో దట్ సైడ్స్ సైడ్స్ బాగా ఫ్లవర్ తో కోట్ కానీ అనేసి. చూడండి మంది బాగా కోట్ అయింది. సో నేను ఇప్పుడు ఈ టిన్ ని నేను కుక్కర్ లో పెడతా. అవన్ లో బేక్ చేసేకి ఈ రెడీ టు బేక్ ఇది వస్తుంది, రెడీ టు బేక్ మోల్డ్. ఇది చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఎక్కడైనా పోల గిఫ్ట్ ఇవ్వాలా అంటేను యూట్కి ఒక క్లింగ్ ర్యాప్ కట్టేసి ఒక రిబన్ కడితేను బాగుంటది. సో నేను అవన్ లో యూట్ లో పెడతా, కుక్కర్ లో ఇది పెట్టలేదు. సో కుక్కర్ లో వాడికి నేను ఈ టిన్ వాడుతా ఉన్నాను. సో ఇదన్నీ మిక్స్ చేసేకి మొదలు మనం ప్రీ హీట్ పెట్టేసి వస్తాం. ఐ జస్ట్ షో యూ ఎట్లా ప్రీ హీట్ చేసేది అనేసి. వెల్కమ్ టు మై కిచెన్. ఓకే, ఇది మీ రెగ్యులర్ కుక్కర్. ఇప్పుడు యూట్లోనే మనం బేక్ చేసేది. ఇప్పుడు వేరే దానికంతా మనము మూత ఇట్లా స్ట్రైట్ గా పెడతాం. ఇప్పుడు బేకింగ్ కి మనం ఇట్లా సరిగా క్లోజ్ చేస్తాం సో దట్ స్టీమ్ యావది కుక్కర్ ఇంకా బయట పోకుండా లోపల అట్లే ఉండేదానికి. ఆ స్టీమ్ ఇంకా బాగా కుక్ అవుతుంది. యూట్ లోపల సాల్ట్ శాండ్ అదేసే యావది నెసెసిటీ లేదు. ఇది థిక్ బాటమ్ ఇన్ మీడియం ఫ్లేమ్ లో పెడితే దట్స్ ఎనఫ్. అది బాగా మనకి కుక్ అవుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో దీన్ని ప్రీ హీట్ పెడతా. ఎనీ బేకింగ్ ప్రీ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనది కుక్కర్ గానీ అవెన్ గానీ సరిగా ప్రీ హీట్ అయింటే మన కేక్స్ బాగా బేక్ అయ్యి ఫ్లఫీగా వస్తుంది. సో ఐఎమ్ పుట్టింగ్ మై అవెన్ ఆల్సో టు ప్రీ హీట్. అవెన్ లో బేక్ చేసేటప్పుడు యూ నీడ్ టు సెట్ యువర్ టెంపరేచర్ అట్ 180 degrees. ఈ అవెన్ లో 180 రీచ్ అయితే అది బీప్ అయితే. సో ఐ జస్ట్ పుట్ ఇట్ ఫర్ ప్రీ హీట్. ఇది అయ్యేపోతే మనము మన మిక్సర్ రెడీ చేసుకుంటాం. ఓకే, అండ్ ప్రీ హీట్ అయిపోతే విల్ డూ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. Sorry. ఓకే, ఇది ప్లాస్టిక్ బౌల్ ఎత్తుకుంటాం. ఈజీగా ఉంటుంది మిక్స్ చేసేకి. సో ఫస్ట్ యూట్కి మనము బటర్ వేసుకుంటాం. మెజర్మెంట్స్ అంతా నేను మీకు రెసిపీ చేతిలో తిరిగా పంపిస్తాను. సో యూ కెన్ జస్ట్ నోట్ డౌన్ యావది అని. ఇది బటర్ రూమ్ టెంపరేచర్కి. సో బాగా సాఫ్ట్ అయింటది. యావదే బేకింగ్ ఉంటేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అట్లీస్ట్ బటర్ అంతా రూమ్ టెంపరేచర్ ఉండాలా అంటారు. సో అప్పుడు కర్డ్ అలా వేయాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఇది కోల్డ్ గా ఉండి మనం మిల్క్ సోడా వేసినప్పుడు అది ఒక తర కర్డ్లు అవుతుంది. అందుకే ఐడియల్ గా రూమ్ టెంపరేచర్ ఉంటే అవుతుంది. అండ్ నేను ఇట్లా 3/4 cup ఆఫ్ మిల్క్ మేడ్ ఎత్తుకోనుండా. ఇది నెస్లే మిఠాయి మేడ్. నేను అవుట్కి వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసిండాను. సో దీన్ని యూటికి వేస్తాను. హలో, ఐ హోప్ మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ మీరు క్రిస్మస్ కి చేస్తారు అనేసి. ఇప్పుడు దీన్ని హ్యాండ్ బీటర్ లో ఐ జస్ట్ గివ్ ఇట్ అ క్విక్ మిక్స్. ఇది ఏమి ఫ్లఫీగా కావాలా, మిక్స్చర్ ఏం రైస్ కావాలా అన్నట్లు లేదు. మిక్స్చర్ ని బాగా హోమోజీనియస్ గా మిక్స్ అయితే చాలు. దట్స్ వాట్ వీ వాంట్. చూడ లంప్ ఫ్రీగా ఇట్స్ ఎ నైస్ మిక్స్చర్. బాగా బటరు మిల్క్ మేడ్ రెండు బాగా మిక్స్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మన వెట్ ఇంగ్రీడియంట్స్ ఇది అయ్యింది. యూజువల్ గా బేకింగ్ కి వాట్ వీ డూ ఇస్ వెట్ ఇంగ్రీడియంట్స్ ని సెపరేట్ గా మిక్స్ చేస్తాం, డ్రై ఇంగ్రీడియంట్స్ ని సెపరేట్ గా మిక్స్ చేస్తాం. సో మన వెట్ అయింది, విల్ పుట్ ఆల్ ద డ్రై ఇంగ్రీడియంట్స్ టుగెదర్. సీవ్ చేయాలా, సో నేను ఒకేసారి సీవ్ కప్ లో వేస్తాను. ఇట్స్ ఈజీ అవుతుంది అని. ఇది నేను ఫస్ట్ చెప్పినట్లు మైదాకి బేకింగ్ సోడా మన కుకింగ్ సోడా రెండు ఒకటే. మనం అది మన దోశ ఇడ్లీకి అంతా వేసేది. ఇది బేకింగ్ పౌడర్. దీని జతకి ఐ యాడ్ ద కోకో పౌడర్, 1.5 tablespoon ఆఫ్ కోకో పౌడర్. ఓకే,
ఇప్పుడు నేను దీని అన్నిటినీ ఈ వెట్ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ మేడ్ అండ్ బటర్లో సీవ్ చేస్తాను. సో ఇది ఈజీ అవుతుంది ఇంకొక దాంట్లో సీవ్ చేసి యూట్కి వేసే బదులు. దిస్ ఈజ్ లైక్ వన్ పాట్ కేక్ అని అవుతారు, 1 pot బిర్యానీ తర 1 pot కేక్. కమెంట్ చేయండి హౌ యూఆర్ లైకింగ్ ఇట్. ఇఫ్ యూ ఆల్ ఫీల్ నేను చాలా ఫాస్ట్గా పోతా ఉన్నానంటే లెట్ మీ నో, నేను స్లోగా పోతా. ఓకే, నేను అన్నీ సీవ్ చేసిందా. ఇప్పుడు విల్ ట్రై టు గివ్ ఇట్ లిటిల్ మిక్స్. ఇప్పుడు నేను ఇది ప్లమ్ కేక్ అంటే మీకు ఒక స్లైట్ స్పైస్ టేస్ట్ ఇస్తుంది. సో నేను సినమన్ అండ్ నట్మెగ్ రెండు హాఫ్ టీ స్పూన్ ఎత్తుకోండా. సో ఐ పుట్ దిస్ టు అవర్ కేక్ నౌ. ఆమెట ఇది నేను చెప్తే కదా మీకు టూటీ ఫ్రూటీ అండ్ ఆరెంజ్ రెండు వేయచ్చు, లెమన్ రెండు వేయచ్చు, ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్. అది ఇదేసి విల్ గివ్ ఇట్ ఎ నైస్ మిక్స్. ఇది మీకు అనిపించచ్చు కొంచెం థిక్ ఉంది అనేసి, దాని సర్చ్ యూట్కి వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ షుగర్. ఆ మిల్క్ మేడ్ ఎంత ఉందో అంతే చాలుతుంది. సానా స్వీట్ ఉంటే నువ్వు నోబడీ లైక్స్, దట్స్ ఏ హోమ్ బేకింగ్ ఫుడ్ ఈజ్ నైస్. స్టోర్ బాట్ కిన్నా మంది స్వీట్ లెవెల్ తక్కువ ఉంటుంది, ప్యాలెట్కి సానా టేస్టీగా ఉంటుంది. సో ఐ లైక్ టు కీప్ మై కేక్స్ అ లిటిల్ లెస్ స్వీట్. సో అదంతా వేసి ఇప్పుడు కొంచెం గెట్ అయినట్లుంది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకునేకి ఐ యూస్ మోర్ ఆఫ్ ద ఆరెంజ్ జ్యూస్. దాని చేతికి ఇది రమ్లా సోక్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేస్తాము. స్మెల్ ఇస్ హెవెన్లీ విత్ ఆల్ ద స్పైస్. నైస్ బ్యాటర్ వచ్చే కన్సిస్టెన్సీ. మన ఇడ్లీ బ్యాటర్ కింద ఇంకొంచెం థిక్గా ఉంది. అదేసేసి ఇప్పుడు ఇది అయినాక విల్ ఫోల్డ్ ఇన్ ద నట్స్. 1 cup ఆఫ్ నట్స్. మీరు ఇంట్లో చేసేప్పుడు యూ కెన్ యూజ్ యాజ్ మచ్ నట్స్ యూ వాంట్. We've got a nice mixture. నాకు ఇది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తుంది. I'll add a little more of orange juice. I'm using Minute Maid juice. Okay, చూడండి ఇది this consistency is good. కోకో పౌడర్, ఆ స్పైస్ అండ్ దిస్ ఆల్కహాల్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసిన దానికి ఒక వెరీ ప్లెజెంట్ అరోమా, చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ బేకింగ్ టిన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ఎప్పుడు బేకింగ్ పెడితేనో హాఫ్ కింద ఇంకొంచెం జాస్తి పెడితే చాలు, కేక్ బాగా రైజ్ అవుతుంది. సో హాఫ్ ఆర్ అబౌట్ 60% మాత్రం ఫిల్ చేయండి. I put it to half. మిగతాది నేను రెడీ టు బేక్ దాంట్లో. దిస్ విల్ గో ఇన్ ద అవెన్. ఇది ఈ మిక్చర్ కి ఒక 800 to 900 grams అంత కేక్ వస్తుంది ఈ మిక్చర్ కి.
దీన్ని ఇప్పుడు బేకింగ్ పెట్టేస్తాం. యూ కెన్ కమ్ విత్ మీ. ఇది ఒకసారి ట్యాప్ చేయాలా, ఎయిర్ బబుల్స్ ఉంటే అది ఇదే అవుతుంది. ఏమో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆమె ఆన్సర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మన కుక్కర్ బాగా ప్రీ హీట్ అయింది. ఈ కుక్కర్లో డైరెక్ట్ పెట్టేదానికి కుక్కర్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్కి ఒక ప్లేట్ పెట్టినాం. ఖుషి షోదేం ద ప్లేట్. ఇట్లా ప్లేట్ ఉంది, అవుట్ మీద మన వెజిల్ ఈజీగా పడుతుంది. ఓకే, అండ్ దీన్ని బాగా క్లోజ్ చేయాలి. యావ తోటి ఇంకను స్టీమ్ ఆర్ హీట్ బయట పోకూడదు, అది ఒకటి మనం చూసుకోవాలా అన్ని తోట్లు నీట్గా కవర్ అయిందా అనేసి. ఓకే, అది మన కుక్కర్లో ఆయా. ఇప్పుడు దీన్ని అవెన్లో పెడతాం. అవెన్లో ఫర్ 30 minutes విల్ బేక్ ఇట్ అట్ 180 degrees. కుక్కర్లను అప్ టు 35 minutes. కుక్కర్లో ఎప్పుడు అవెన్ కింద ఇంకొంచెం లేట్గానే అవుతుంది. సో కుక్కర్లో అప్ టు 35 minutes బేక్ చేసుకోవాలా. ఓకే, ఒక నిమిషం. మిల్క్ మేడ్కి ఇంకేం వాడచ్చు దాని బదులు అని అడుగుతా ఉన్నారంట. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అంటా ఉన్నారంట, ఎక్స్ప్లెయిన్ చేయమంటా ఉంటారు. ఓకే, అక్కడ క్వశ్చన్ వేసిండారంట మిల్క్ మేడ్ కి వేరే ఏం ఆల్టర్నేటివ్ అని. ఆ టేస్ట్, ఆ ప్లమ్ కేక్ లో ఆ రిచ్నెస్ రావాలా అంటే మిల్క్ మేడ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. మీరు ఫర్ అబౌట్ 1 kg కేక్ మీరు 3/4 కప్ మిల్క్ మేడ్ వాడుతూ ఉండరు. సో ప్రపోర్షన్ ఇస్ స్టిల్ లెస్. అయితే సెలబ్రేషన్ కేక్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, ఇండల్జ్ వన్స్ ఇన్ అ వైల్. అవుట్కి ఐ కాంట్ రీప్లేస్ ఇట్ విత్ ఎనీథింగ్ ఎల్స్. ఆ రిచ్నెస్ వచ్చేలే, ఆ టేస్ట్ వచ్చేలే. సో ఇఫ్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్, ఐ వుడ్ సజెస్ట్ గో అహెడ్ విత్ మిల్క్ మేడ్. మిల్క్ మేడ్ ని రీప్లేస్ చేసే కాయలే, మైదాని వీట్లా చేస్తేనూ ఆ టేస్ట్ వచ్చేలేదు. క్రిస్మస్ ప్లమ్ కేక్స్ వీ ఈట్ వన్స్ ఇన్ అ వైల్, ప్రాబబ్లీ వన్స్ ఇన్ అ ఇయర్. సో ఐ వుడ్ సే ప్లీజ్ ఇండల్జ్ అట్ ఇట్స్ ఒరిజినల్ టేస్ట్. Why can't we close cooker properly? మీరు కుక్కర్, సంబడీ ఈజ్ ఆస్కింగ్ వై కాంట్ వి క్లోజ్ ద కుక్కర్ ప్రాపర్లీ అనేసి. అది మీరు మామూలు తర ఉల్టా మూస్తే స్టీమ్ బయట పోతుంది. సో ఆ స్టీమ్ బయట పోతే అది బేక్ అయ్యలే సరిగా. మన ఇడ్లీ తర అది ఆ టెక్స్చర్ వేరే వస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ సజెస్టెడ్ ఇట్లా కుక్కర్ మూత ఉల్టా వేయండి, లేకపోతే కుక్కర్ సైజ్ ది యాదైనా వెజిల్ తో కవర్ చేయండి. స్టీమ్ బయట పోకూడదు. స్టీమ్ హ్యాస్ టు బి ఇన్సైడ్ ద కుక్కర్ ఫర్ ఇట్ టు బేక్. Should we pour water in the cooker? కుక్కర్లో ఏమీ వేయొద్దండి, నో వాటర్. మీరు వాటర్ వేసేస్తే అది స్టీమ్ తర అయిపోతుంది. సో నో వాటర్, నో సాల్ట్, నో శాండ్, నథింగ్. మీడియం ఫ్లేమ్లో పెడితే జస్ట్ కుక్కర్. మన కుక్కర్ ఈజ్ ఆల్రెడీ క్వైట్ థిక్. అట్లాకి మీకు అయ్యో కుక్కర్ స్పాయిల్ అయిపోతుంది అనిపిస్తే యూ కెన్ యాడ్ అ లిటిల్ పౌడర్ సాల్ట్. బట్ నేను ఎప్పుడు బేక్ చేసాను, ఐ బేక్ ఇట్ వితౌట్ ఎనీ సాల్ట్ అండ్ ఐ హావ్ నాట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్. కుక్కర్లో చేసిండాను, ఏఎంసీ గిన్నెలను చేసిండా. ఏఎంసీ గిన్నెలను వీ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీథింగ్. ఏఎంసీ గిన్నెలో స్ట్రేట్ అవే ఈ బేకింగ్ టిన్ ని అట్లే దించేయచ్చు. ఓకే, ఇంకా చాలా క్వశ్చన్స్. ఇఫ్ ఐ కీప్ ఆన్సరింగ్ ఐ వాంట్ బి ఏబుల్ టు కవర్ ద అదర్ థింగ్స్. సో మీ క్వశ్చన్స్ యూ కెన్ డ్రాప్ యువర్ క్వశ్చన్స్. నేను చూసి లైవ్ సెషన్ అయినాక అందరికీ ఖండితంగా రిప్లై చేస్తాను. అండ్ ఐల్ బి పోస్టింగ్ ద రెసిపీ. ఎవరు ఇప్పుడు లేట్గా జాయిన్ అయ్యారో డోంట్ ఫీల్ బ్యాడ్, మిస్ అయ్యా అనేసి మీకు అన్ని డీటెయిల్ గా వస్తుంది. ఈ సెషన్ సేవ్ అయింటది. యూ ఆల్ కెన్ వాచ్ ఇట్ ఎనీ టైమ్ ఆన్ అవర్ AVLG పేజ్. ఓకే, ఇప్పుడు మనది బేకింగ్ అయిపోతే విల్ డూ ద అదర్ గుడీ థింగ్స్ అబౌట్ క్రిస్మస్. మీరందరూ కేక్ పాప్స్ అనేది వినింటారు. దట్స్ లైక్ వన్ ఆఫ్ ద వాట్ ఐ వుడ్ సే చాయిసియస్ట్ డెజర్ట్స్. ఇప్పుడు బర్త్డే అప్పుడు డెజర్ట్ టేబుల్ అంటే వేరే రకాల థీమ్ది కేక్ పాప్స్ అన్ని జోడించింటారు. సో నేను మీకు ఇప్పుడు కేక్ పాప్స్ చేసి చెప్పిస్తా. ఈ కేక్ పాప్స్ చేసేకి వాట్ వి రిక్వైర్, కేక్. లిఫ్ట్ ఇట్ ఓవర్ ఖుషి. I've lifted. ఓకే, కేక్. ఇది స్టోర్ బాట్ కేక్ అయితే నువ్వు పర్వాలేదు, యూ కెన్ యూజ్ ఎనీ ఫ్లేవర్. మా ఇంట్లో అందరికి చాక్లెట్ ఇష్టము, సో ఐ హావ్ టేకెన్ చాక్లెట్ కేక్. ఇది హోమ్ మేడ్ కేక్. మీరు బ్రిటానియా కేక్ యావదైనా ఎత్తుకొని ఇట్లా పొడి చేసేయచ్చు. లే ఎప్పుడైనా మీరు బేక్ చేసింటారు అనుకోండి, మీకు కావాల్సిండే కన్సిస్టెన్సీలో వచ్చిండే కేక్, మీకు కావాల్సిండే కన్సిస్టెన్సీలో కేక్ వచ్చిండే లేదు, లే ఇరిగింటది. అప్పుడు కేక్ పారేసే బదులు ఈ తర పొడి చేసుకోవచ్చు. ఇట్లా పొడి చేసుకొనేసి నేను మీకు కేక్ పాప్స్కి ఏమేమి వేసేది, ఎట్లా చేసేది చెప్పిస్తాను. దిస్ ఇస్
కేక్ని బాగా క్రంబల్ చేసిండాను. ఓకే, యూట్కి అదో క్రంచీ ఇది వచ్చేదానికి నేను కార్న్ఫ్లేక్స్ వాడండి. మీరు మ్యూస్లీ వాడచ్చు. నేను ఇక్కడ కార్న్ఫ్లేక్స్ కొన్ని యూట్కి యాడ్ చేస్తా ఉండా. ఓకే, ఆమెట దీనికి బాగా బైండింగ్ రావాలంటే యూ కెన్ యూజ్ హర్షీ సాస్, లేకపోతే ఒక మిల్క్ మేడ్. కొంచెం స్వీట్ వచ్చేకి, కేక్లోనే అంత స్వీట్ వచ్చేలే, కొంచెం స్వీట్ వచ్చేకి ఇట్లా మిల్క్ మేడో హర్షీ సాసో. నా దగ్గర కొంచెం గనాష్ ఉంది. యూ కెన్ యూజ్ ఎనీథింగ్ లైక్ దిస్. నేను ఇక్కడ గనాష్ వేస్తా ఉండా. ఇది సానా వేస్తే కేక్ ఒక తర సోక్ అయిపోయి సానా పిండి పిండి అవుతుంది. అట్లా కాకుండా ఇది ఉట్టి బైండ్ చేసి దాన్ని ఒక బాల్ తర కట్టేంత వస్తే చాలు. ఓకే, చూడండి, జస్ట్ అబౌట్ 1 స్పూన్ వేసింటి గనాష్, చాక్లెట్ గనాష్. మీరు ఇది 2-3 ఫ్లేవర్స్ కేక్స్ మిక్స్ చేయొచ్చు. వెనిలా కేక్, చాక్లెట్ కేక్, రెడ్ వెల్వెట్ కేక్, ఆరెంజ్ కేక్, ఎనీథింగ్. లే యావది 2-3 మిగిలింటేనో అది వేసి ఇది చేసేయచ్చు. చూడ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ కట్టేంత కన్సిస్టెన్సీ వస్తే ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు యూట్లను ఇన్నోవేషన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక స్మాల్ మార్ష్మెల్లో ఉంది. ఒక బైట్ చేస్తే అది వేరే టేస్ట్ వచ్చేకి ఐల్ కీప్ అ స్మాల్ మార్ష్మెల్లో ఇన్ దిస్. ఫుల్ కవర్ అయిపోయింది. ఇది పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టినాను. అది మార్ష్మెల్లో అయ్యొచ్చు. ఇది డైరీ మిల్క్ షార్ట్స్ వస్తుంది. ఇది ఒక తర బాగుండే ఫ్లేవర్ వస్తుంది. సో ఐ వాంట్ టు పుట్ దిస్ ఇన్ వన్ ఆఫ్ ద కేక్ పాప్. ఓకే, ఇప్పుడు ఐల్ బి టీచింగ్ యూర్ యూట్లో ఎన్ని థీమ్స్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ చేసేదానికి ఐ వాంట్ టు టీచ్ యూర్ స్నో మ్యాన్ కేక్ పాప్స్. సో అందుకే ఇట్లా 2 బాల్స్ చేసుకుంటాం. కొంచెం పెద్ద బాల్ ఒకటి విచ్ గోస్ ఫర్ ద బేస్ బాడీ. ఈ స్నో మ్యాన్ దాంట్లో ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ ఫిల్లింగ్స్. అవుట్ మీద పైకి అనదర్ స్మాల్ వన్. దాని ఫేస్ వచ్చేతారా చూసుకోవచ్చు మీరు, సైజు చూసుకొని అకార్డింగ్లీ యూ కెన్ డూ. ఓకే, నేను ఇది పార్చ్మెంట్ పేపర్లో వేసి దీన్ని అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలా. అది ఫ్రీజ్ అయితే అది కొంచెం గట్టి అవుతుంది. దీన్ని మనం నెక్స్ట్ చాక్లెట్లో డిప్ చేస్తాం. సో చాక్లెట్లో డిప్ చేసి ఈజీనో అవుతుంది, ఆ స్టిఫ్నెస్ వస్తుంది. అందుకే ఈ కేక్ పాప్స్ని ఫర్ అట్లీస్ట్ ½ అన్ అవర్ టు 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలా. నేను ఆల్రెడీ ఒక సెట్ ఫ్రిడ్జ్లో పెట్టినాను. విల్ యూజ్ దట్. ఓకే, నేను వీటికి దీన్ని వీ కెన్ డిప్ ఇట్ ఇన్ చాక్లెట్. వైట్ చాక్లెట్లో డిప్ చేయొచ్చు. చాక్లెట్ మన ఫస్ట్ సెషన్లో వాళ్ళు చాలా బాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ డిజర్ట్స్ చెప్పించి. అవుట్లా దిస్ ఐ యూస్డ్ మార్డే బ్రాండ్ వైట్ చాక్లెట్ అండ్ హియర్ మార్డే డార్క్ చాక్లెట్. సో కొన్ని కేక్ పాప్స్ మనం వైట్లో డిప్ చేస్తాం, కొన్ని చాక్లెట్లో డిప్ చేస్తాం. గార్నిష్కి నేను ఇక్కడ కొన్ని స్ప్రింకిల్స్ పెట్టుకొని ఉండా. అండ్ ఫ్యూ థింగ్స్ వెన్ వి డెకరేట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఓకే, ఇది మనము ఫ్రిడ్జ్లో పెడతాం అది కొంచెం గట్టి అయ్యాకి. ఆ బాక్స్. ఓకే, ఐ నోటీస్ దట్ ఈ లాక్డౌన్లో మనం చాలా జనాలు మన ఫస్ట్ కేక్స్ బేక్ చేసి ఉంటుంది. చాలా జనాలు చెప్తా ఉండ్రి నా ఫస్ట్ కేక్ ఈ లాక్డౌన్లోనే చేసింది. సో అది జోక్ వచ్చే కదా, అందరూ కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసేదానికి వరల్డ్లో ఉండే మైదా అన్ని ఖాళీ అయిపోతుందేమో అనేతారా అట్లా. బట్ అట్లా చేసిన ఇంకా ఐ గోట్ టు హియర్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్ కేక్ బేకింగ్ అంటే ఎంత టీడీఎస్, ఎన్ని రా మెటీరియల్స్ కావాలా, మేము ఎన్ని మాటలు బేక్ చేస్తామో గుర్తులేదు. బట్ అన్ని తెచ్చి పెట్టుకొని తిరిగా వాడతామో లేదో అనేది వీఆర్ నాట్ ష్యూర్, అది బాగా వస్తుందో లేదో. అండ్ ఉట్టి కేక్ చేస్తే దాన్ని నీట్గా ఐసింగ్ మాకు వేసేకి రావాలా,
అని I got to hear a lot of reviews. So అప్పటి ఇంకా I was actually thinking what can we do about this అనేసి. So అట్లా యోచించేసి I came about this idea. Just a second. టేబుల్ తుడుస్తున్నా. Sorry to keep you all on hold. I hope you guys are enjoying the session. So, okay. మన నెక్స్ట్ బేకింగ్ పైకి మొదలు I just want to introduce something to you all. This would be coming into production in 10 days. But out of మొదలు what better place than our AVLG to launch this అనే తర prototype kit is ready today. I'll just brief you all about it. So అన్ని అట్లా ఫీడ్బ్యాక్ ఎత్తుకోనిక I came up with this idea. A to Z ఒకే కిట్ లా ఉండే తర చేసేకి. These are called Happy Treat Bake Kits. Bake and Enjoy Kits. మీకు బేకింగ్ కావాల్సింది A to Z అన్ని ఈ కిట్ లా ఉంటది. We have two varieties of this. ఒకలా కేక్ మిక్స్, we have vanilla, chocolate, red velvet. ఇది యూట్కి యూ హ్యావ్ మెజర్మెంట్ ప్రకారము మీ ఊరికే ఆయిల్, మిల్క్ ఆర్ కర్డ్ వేసి కుక్కర్లో చేసుకోవచ్చు, అవలో చేయొచ్చు, ఓరిజినల్ బేక్ చేసుకోవచ్చు. దిస్ హోల్ కేక్ మేక్స్ అప్ టు 1 kg కేక్. This thing has a cake mix in 3 flavors. Okay? And out ki proper ga easy mere icing chesukochu with available cold milk at home. Mem sana curate chesi we've come up with the best possible. Cake is very moist, tasty, and moreover it's all eggless. You can bring up to your favorite kind of consistency. Ippudu okay idanni baita enno chidadi. What's the special about your kit ma kit to antara? This has everything. We are our size ki we are giving molds. Outlook na A safe parchment paper is also included in the kit. Miru utilize pour batter kit. Parchment paper is also included. Amit me cake chesi presentation ki kavalante cake base is there. And mir mix chese ki we have a hand beater. Enojanal dagar undali. So this comes in the advanced kit. Basic kit la we have only these. This comes in the advanced kit. And ingredients measure cheseki we will be giving a small measuring cup as well. And sprinkles. Eno janalu sprinkles cheyalappa but adi 100 grams 200 grams untadi mem em cheyalla anta only. So okay ki meeku enta sprinkles kavalo adi pack chesindam dan jetla oga birthday topper kuda untadi which goes on your cake. This whole sprinkle kit. Okay, and ఇప్పుడు మీరు ఎవరైనా బర్త్డేస్ కి అట్లా ఇవ్వాలని ఉంటే we are giving an apron, kids apron. ఇది adult size, anybody can use it. This we have the Hello Kitty ones. We have different items. ఇట్లా ఒక apron, ఒక chef cap, ఈ బీటరు, ఇది అడ్వాన్స్ సెట్ లా వస్తది. ఇది బేసిక్ set la usadi. We'll be launching a website soon. So in another 10 days we'll be shipping products. Whoever is interested, place your orders. We can customize it according to your need as well. Thank you. Okay. ఇప్పుడు మన కేక్ పాప్స్ ఫ్రీజ్ అయ్యేపోదికి we'll do the next thing. This is a no bake cookie tara. It's very similar to the Bounty chocolates. So ఇది హోమ్ మేడ్ అండ్ దీన్ని ಯಾವ ತರ షేప్ లో కావాలని చేయొచ్చు. ఇప్పుడు క్రిస్మస్ దానికి నేను మీకు దీన్ని క్రిస్మస్ ట్రీ షేప్ లా చేస్తా ఉండా. మీకు అట్లొద్దు రెగ్యులర్ గా తినేకి అంటే రౌండ్స్ చేసుకోవచ్చు, స్క్వేర్స్ చేయొచ్చు, ఎనీ షేప్ ఆఫ్ యోర్స్. అది చాలా ఈజీగా మిక్స్ అవుతుంది, డో అవుతుంది. సో యూ ఆల్ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ షేప్ యూ ఆల్ వాంట్. సో యూట్యూబ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్, ఇది రూమ్ టెంపరేచర్ బటర్, బటర్ కి వీఆర్ యూజింగ్ నెక్స్ట్ ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్ వాడన్నా ఇంట్లో ఉండే పౌడర్ షుగర్ కింద ఐసింగ్ షుగర్ ఇంకా ఫైన్ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ అ లిటిల్ కార్న్ స్టార్చ్. సో మీకు ఈ ఉంట్లు కట్టేకిను ఆ స్టెబిలిటీ వస్తుంది. సో యూస్ ఐసింగ్ షుగర్.
ఆమెట డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఇది స్వీట్ వస్తుంది, అన్స్వీటెండ్ వస్తుంది. నేను ఇవ్వదు అన్స్వీటెండ్ వాడుతా ఉంటా. ఈ కాంబినేషన్ లా స్వీటు తక్కువగా చాలా బాగుంటుంది. ఐఎమ్ యూజింగ్ అన్స్వీటెండ్ కోకోనట్ పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. బికాస్ క్రిస్మస్ ట్రీ ఉందానికి ఐఎమ్ యూజింగ్ లిటిల్ లిక్విడ్ కలర్, గ్రీన్ కలర్ లిక్విడ్ కలర్ వేస్తా ఉంటా, ఫుడ్ కలర్, ఆ నైస్ టేస్ట్ వచ్చేకి. అండ్ 1 teaspoon ఆఫ్ మిల్క్, ఆ లిటిల్ లిక్విడ్, దాన్ని అన్ని ఒక డో తర నీట్ గా వచ్చేకి. ఓకే, we'll give it a nice mix. బయట ఉంది. ఇది బాగా ఉంట అయ్యే కన్సిస్టెన్సీకి రావాలా. ఐ పుట్ అ లిటిల్ మోర్ మిల్క్. 1 second. I'll add a little more milk to this. ఇది నువ్వు బాగా ఉంటి కట్టే కన్సిస్టెన్సీకి రావాలా. ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఒక 2-3 days మొదలు కూడా మీ పార్టీస్కి మొదలు చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా పిడికట్టే ఈ కన్సిస్టెన్సీకి వస్తే ఇట్స్ మోర్ దెన్ గుడ్. ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీ చేస్తాం. సో ఐ హ్యావ్ దీస్ కేక్ స్టాండ్స్. యూట్ మీద మనము క్రిస్మస్ ట్రీ షేప్ లా పెట్టింటాము. కొంచెం మనం గౌరవం అంతా చేస్తాం కదా, అదే తర హ్యూజ్ క్రిస్మస్ ట్రీ చేయొచ్చు. చేసి యూట్యూబ్ పెడితే లుక్ చాలా బాగుంటుంది ఫర్ ఆ క్రిస్మస్. సో ఐమ్ ప్లేసింగ్ ఆన్ దిస్. లేదు యూ కెన్ మీరు అదంతా ఫ్యాన్సీ వద్దు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టే మొదలు పార్చ్మెంట్ షీట్ మీద ఇట్లా పెట్టవచ్చు. విల్ మేక్ 1 more క్రిస్మస్ ట్రీ. హౌ ఆర్ యు లైకింగ్? ప్లీజ్ కమెంట్. ఫాస్ట్ గా ఉంటే ప్లీజ్ చెప్పండి. ఐ కెన్ గో స్లో. లే ఏమైనా డౌట్ ఉంటే చెప్పొచ్చు. ఐఎమ్ మేకింగ్ 1 more క్రిస్మస్ ట్రీ. One big tree, one small Christmas tree. దీన్ని మనము ఫ్రిడ్జ్ లో పెట్టాలా. ఫ్రిడ్జ్ లో అయితే 2-3 hours ఫ్రీజ్ అయ్యాక పెట్టాలా. లే మీరు ఫ్రీజ్ లో పెడితే 45 minutes to 1 hour is more than enough. Okay, I'll put this in the fridge. నేను మొదట చేసి పెట్టినాను, మనం ఇప్పుడు మీకు చూపించేకి. సో ఇప్పుడు చేసిండేది I'll put it in the fridge. I'll just wash my hand and please put it in there. అది sprinkles ఉన్నాయి అక్కడ.
బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్ దాన్ని చాక్లెట్ లా డిప్ చేసి గార్నిష్ చేసి డెకరేషన్ మొదలు ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు అడగొచ్చు. Can you please repeat the ingredients? ఇంగ్రీడియంట్స్ యూట్యూబ్ కావాల్సిండేది బటర్, ఐసింగ్ షుగర్, అన్స్వీటెండ్ డెసికేటెడ్ కోకోనట్, మిల్క్ జత్కి యూ గైస్ కెన్ యాడ్ అ లిటిల్ వెనిలా ఎసెన్స్. ఏమైనా ఒకసారి డిఫరెంట్ చేయాలంటే మింట్ ఎసెన్స్ వస్తుంది. యూ కెన్ యాడ్ ద మింట్ ఎసెన్స్, అది చాలా బాగుంటుంది. టర్న్ దట్ ఐ కెన్ సీ. It's tiny. No problem. Turn the camera. Turn the board. Wait. Hey, 1 minute, I'll be see. Yeah. If you guys have something, video మీకు AVLG group లా సేవ్ అయి ఉంటుంది. You can see any time. ఆఫ్టర్ లైవ్ నేను మీ అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను. సో నాట్ టు వరీ. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ నేను మీకు విత్ రెసిపీ, ఫోటోస్, మెజర్మెంట్స్ అన్నీ వేస్తాను. దీస్ ఆర్ ఆల్ రెగ్యులర్గా మీరు చేసుకోవచ్చు. బట్ క్రిస్మస్ స్పెషల్ దానికి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఇట్ అ నైస్ క్రిస్మస్ ట్విస్ట్. అందుకే స్నో మ్యాన్ కేక్ పాప్స్ కానీ దీన్ని క్రిస్మస్ ట్రీ షేప్లో చేసిండేది. Thank you all so much. Okay, అది బేక్ అయిపోద్ది. I'll just show you. ఇది మనం ప్లమ్ కేక్ యూట్ చేస్తాం కదా, అది కావాలంటే మనం దాని మీద నీట్గా ఇట్లా యూ కెన్ గార్నిష్ ఇట్ విత్ ఫ్రూట్స్. ఇట్లా ఏమైనా డిజైన్ చేయొచ్చు. యూట్ మీన్ బ్యాటర్ వేసిన ఇంకా మీకు కావాల్సిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఐ జస్ట్ షో యూ ఇప్పుడు దీన్ని ఎట్లా ప్యాక్ చేయాలా అనేసి. ఓకే, మీరు ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలా? ఓకే, మీరు ఇప్పుడు ఎవరికైనా ఈ గిఫ్ట్ ఇవ్వాలా? మీరు ఇంత బాగా చేసి ఉంటారు బేకింగ్, మీరే తినేది అలా. షేర్ ద హ్యాపీనెస్, షేర్ ద జాయ్. అందుకే మీరు ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేప్పుడు ఇది ఎట్లా పై ఇచ్చేది, లిడ్ లేదు, బాక్స్ యూట్యూబ్ ఎవరు తెస్తారు అన్నప్పుడు సింపుల్ వే మీకు బేకింగ్ చేసినప్పుడు ఇంకా ఐ షుడ్ ఆల్సో టీచ్ యూ హౌ టు ప్యాక్ అండ్ సర్వ్ కదా. అందుకే ఐ కేమ్ అప్ విత్ దిస్. దీన్ని ఇట్లా క్లింగ్ ర్యాప్ లా పెట్టేయండి. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. ఐ హోప్ యూ ఆల్ కెన్ సీ. Share turn the camera. ఉంది. హా, so we'll give it another layer. లేయర్ అయినాక ఈ సైడ్స్ ని జస్ట్ క్లింగ్ ర్యాప్ కొంచెం ఇట్లా టైట్ చేస్తే బాగుంటుంది. ఇట్లా బయట ఫ్రిడ్జ్ బయట దిస్ స్టేస్ అప్ టు 3 days. ఫ్రిడ్జ్ లో అయితే 1 week 10 days వస్తుంది. చూడండి, అయితే బాగుంది. టు గివ్ ఇట్ ఎ నైస్ టచ్ క్రిస్మస్, సో ఇట్స్ రెడ్ ఆల్ ఓవర్. Cut from somewhere. ఓకే, దీన్ని మనం నీట్గా ఇట్లా టై చేసేస్తాం. టై చేసి యూ కెన్ పుట్ అ నైస్ ట్యాగ్, వాట్ ఎవర్ యూర్ విషింగ్ దెమ్. అట్లా ఒక స్మాల్ హ్యాండ్ రిటన్ నోట్ యాడ్స్ దట్ ఎక్స్ట్రా వాల్యూ ఫర్ యువర్ గిఫ్ట్. సో దీన్ని ఇట్లా నీట్గా ప్యాక్ చేసి దిస్ ఇస్ ఆల్ గుడ్ టు గో. యా, ఓకే. సో మనము కేక్ పాప్స్ అది ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెంసేపు అయింది. సో విల్ డూ దట్ నౌ.
మన కేక్ పాప్స్ ఇచ్చేసేకి మనం స్నో మ్యాన్ ఇచ్చేసేదానికి ఫస్ట్ ఐఎమ్ యూజింగ్ ద వైట్ చాక్లెట్ ని మీరు మెల్ట్ చేసేకి యూ ఆల్ కెన్ కీప్ ఇట్ ఇన్ ద అవెన్. వైట్ చాక్లెట్ ఈస్ అ లిటిల్ ట్రికీ. సో మీరు దాన్ని అవెన్ లో పెడితే ఎవ్రీ 30 seconds దాన్ని తీసి మిక్స్ చేసి పెట్టండి. అవెన్ లేదు ఎట్లప్ప చేయాలంటే మీరు దీన్ని స్టవ్ లో పెట్టొచ్చు. డబుల్ బాయిలింగ్ ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసి ఇది పైన ఉండాల. చాక్లెట్ కి ఎప్పుడు 1 drop వాటర్ పడితేను దట్ హోల్ చాక్లెట్ ఉంట్లైపోయి ఇట్స్ నాట్ గుడ్ టు యూజ్. సో మీరు నీళ్ళు పడకుండా చూసుకోవాలా. సో నౌ ఐఎమ్ యూజింగ్ వైట్ చాక్లెట్ ఫర్ దిస్. అండ్ బేకింగ్ కానీ చాక్లెట్ కానీ ఎప్పుడు స్టవ్ టాప్ లో చేసాను ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ డబుల్ బాయిలర్. ఇప్పుడు మీరు దేర్ సో మెనీ రెసిపీస్ కడాయిలో చేయొచ్చు. అట్లా కడాయిలో చేసే రెసిపీ ఉన్నప్పుడు మీరు ఒక తవ కొంచెం పెద్ద తవ చపాతీ కాల్చే పెన్ను అట్లా ఏదైనా పెట్టేసి అవుట్ మీద ఫ్రై పాన్ వస్తారు కదా ఆ పాన్ పెడితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డబుల్. డైరెక్ట్ గా హీట్ తగలకూడదు. Is it paused?